దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఇటీవలి రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్యలోనే అత్యవసర పనులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఎండ తీవ్రత పెరుగుతున్నందున అనవసరంగా బయట తిరగకూడదని హెచ్చరించారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని, నీటిని తరచుగా తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని తెలిపారు. అవసరమైతే గొడుగు, టోపీ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండల ప్రభావం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సూచనలు పాటించడం అత్యంత ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి 11 గంటల తర్వాత ఎవరు బయటికి రావద్దు. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే చూసుకోండి. ఎండ తీవ్రత అధికంగా ఉంటే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొద్దున్న పూట కూడా తొందరగా పనులు ముగించుకునేటప్పుడు మీరు క్యాప్ పెట్టుకోవడం, అలాగే తెల్లని వస్త్రంను ధరించడం, ఎండకు గొడుగు తీసుకొని వెళ్ళడం, మంచినీళ్ళు, పల్చని మజ్జిగ మీతో పాటు తీసుకొని వెళ్ళడం, అటువంటి చిన్న చిన్న పనులు మనం అలవాటు చేసుకుంటే ఈ వడదెబ్బ నుంచి ఇమీడియట్గా మనం రక్షించుకోవడానికి, అలాగే తోటివారు ఎవరైనా వడదెబ్బకు గురైనా కూడా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం తరఫున మేము పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మనకి ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా గ్రీన్ షేడ్ వేయడం జరిగింది. కాబట్టి నీడ పట్టున ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్న, సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఉపాధి హామీ శ్రామికులకు కూడా చెప్పాము, తొందరగా పని ముగించుకోండి. 6 గంటలకు కానీ వెళ్తే 10:30 కల్లా పని ముగించుకొని, 10:30, 11కి పని ముగించుకొని రావచ్చు. ఏదైనా మిగిలిపోయిన పని ఉంటే సాయంత్రం పూట మళ్ళీ చేసుకోవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 307 రూపాయలు వేజ్ అన్నది ఖచ్చితంగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్